నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా ఇక డీటెయిల్స్ లోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోటాపోటీగా ఓటుకు నోటు కొనుగోలు జనసేన 1500 కాగా వైసీపీ 2500 నగదు పంపిణీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులు చాటుమాటుగా రహస్యంగా పంపిణీ చేస్తుంటే అధికార వైసీపీ శ్రేణులు బహిరంగంగా ఓట్లు కొనుగోలు చేపట్టిన వైనం మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న పగలు రాత్రి ఈ రోజు తెల్లవారుజాము ప్రస్తుతం అనే తేడా లేకుండా యథేచ్ఛగా పంపకాలు తాడేపల్లిగూడెం పట్టణం ఎక్స్ మిలిటరీ కాలనీలో వైసీపీ శ్రేణుల బరితెగింపు ఎక్స్ మిలిటరీ కాలనీలోని నిట్ గోడకు చేర్చి వాటర్ ట్యాంక్ వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి కింద గదిలో వైసీపీ శ్రేణులు ఏకంగా ఓటుకు నోటు కేంద్రం ఏర్పాటు చేసి మరీ పంపిణీ మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయరు అనే ధోరణిలో వైసీపీ నాయకులు బరితెగించి ఓటు ఉన్నవారికి 2500 రూపాయల నగదు యథేచ్ఛగా పంపిణీ చేసిన వైనం పంపిణీ కేంద్రానికి ఎవరైనా వచ్చి ఇదేంటని ప్రశ్నించే పని లేకుండా అక్కడ కొందరు మందుబాబులకు మద్యం పోయించి మరీ అర్ధరాత్రి హల్చల్ చేయించి వైసీపీ నాయకులు ఆతూరు మసీద్ సెంటర్ లిటిల్ రోజెస్ స్కూల్ సమీపంలోను ఎక్స్ మిలిటరీ కాలనీ ఇలా పట్టణంలోని పలు చోట్ల ఏ జంకు లేకుండా పంపిణీ చేస్తున్న వైనం మసీద్ సెంటర్ లో బరితెగించి ఓట్లు కొనుగోలు చేస్తున్న వైసీపీ నాయకులపై లాఠీ జులిపించిన తరిమి కొట్టిన పట్టణ సిఐ తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో టాటా ఏస్ వాహనం బోల్తా పడింది ఆ వాహనంలో తౌడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పట్టుబడిన మొత్తం సుమారు 7 కోట్లుగా సమాచారం వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది బోల్తా పడిన టాటా ఏస్ వాహన డ్రైవర్ కు గాయాలు కావడంతో అతన్ని గోపాలపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎదుట ఉన్నవారు మనకు శత్రువులు కాదు ఇది యుద్ధము కాదు ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు డిమాండ్ చేసి జైలుకు కూడా పంపించడం జరుగుతుంది రౌడీ షీట్లు కూడా పంపించడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటి అంటే ఇది ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాసెస్ అంతే ఇది ఒక యుద్ధం కాదు ఎదుర్కొన్న వాళ్ళు శత్రువులు కూడా ఎదురు పార్టీ కార్యకర్తలు అలాంటి శత్రుత్వ భావనలతో లేనిపోని పనులు చేసి వాతావరణాన్ని చెడగొట్టి లేనిపోని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తే పోలీసుల తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినట్లు 3000 మందితో మనం ఎలక్షన్ బందోబస్తు జరిగింది ఇందులో 1000 పారామిలిటరీ ఫోర్స్ విత్ ప్లాట్ఫామ్స్ గా డిప్లాయ్ అయి ఉంటారు వీళ్ళంతా ఇలాగే మనకి తమిళనాడు ఫోర్స్ వచ్చింది మన లోకల్ ఫోర్స్ ఉంది సో ప్రతి పోలింగ్ లొకేషన్ లో పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది అలాగే బయట ఏవైతే సున్నితమైన సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం పోలీస్ టికెట్స్ పెట్టడం జరుగుతుంది గ్రూప్ మొబైల్స్ పెడుతున్నాం క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెడుతున్నాం సో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించడానికి కింద అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది సో అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ వాతావరణం ప్రశాంతమైన వాతావరణాన్ని కంటిన్యూ చేసి ఏలూరు జిల్లా ఎలక్షన్లో పీస్ఫుల్గా కంట్రోల్ రావడానికి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం అలా కాకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా హింసాత్మక ఘటనకు పాల్పడినా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఖచ్చితంగా రౌడీ షీట్లు పెట్టడం జైలు తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు తరలి వస్తున్నారు సోమవారం రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రానికి తరలి వస్తున్నారు టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం కనబడుతుంది గెలుపోటములపైన జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి జనసేనకు ఊహించని షాక్ తగిలింది ఒకవైపు పిఠాపురంకు ఆయన కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది పవన్ కు మద్దతుగా తరలి వస్తుంటే ఐకాన్ స్టార్ మాత్రం నంద్యాల వెళ్లారు ఏదో సినిమా షూటింగ్ అనుకుంటే పొరపాటే నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు ప్రకటించారు ఆయన ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు దీంతో భారీగా వైసీపీ కార్యకర్తలతో పాటు అల్లు అర్జున్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఉంటుందని ప్రకటించిన 24 గంటల్లోపే వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించడం పవన్ అభిమానులకు కలవరపాటుకు గురిచేసింది
తమరు మంగళగిరిలో కొనుగోలు చేసిన భూమివి ఒరిజినల్ పత్రాలు తీసుకున్నారా, జిరాక్స్ పత్రాలు తీసుకున్నారా అని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. ఒరిజినల్ పత్రాలు తీసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, జిరాక్స్ పత్రాలు తీసుకుంటే తమ ప్రచారం సరైనదేనని అర్థం. దీనిపై తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, అయినా వచ్చిందని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని పదే పదే అబద్ధాలు విష ప్రచారం చేస్తున్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. క్రయ విక్రయదారులు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్తున్నారు. కానీ ఎందుకు ఈ దుష్ప్రచారం? ఎందుకు ఈ దుష్ప్రచారం? దీనికి నిజమైన సాక్ష్యం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజమా అబద్ధమా అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారే ప్రత్యక్ష ఉదాహరణ. ఫిబ్రవరి 12, 2024 ఆయన మంగళగిరిలో కొనుగోలు చేసిన ఆస్తికి ఆయనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక ఈ ప్రభుత్వం ఇస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది విష ప్రచారం అని, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది జిరాక్స్ డాక్యుమెంట్ అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మీరు చేస్తున్న ప్రచారం కరెక్ట్ అని, దీని మీద పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి. ఏపీ సీఎం జగన్ మాట్లాడే మాటల్ని కన్నతల్లి సొంత చెల్లె నమ్మడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ చంద్రబాబు మనిషి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మీట్ ది ప్రెస్ లో స్పందించారు. జగన్ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తానని అన్నారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని, కానీ రాజకీయాల సంబంధాలు లేవన్నారు. ఏపీలో కాంగ్రెస్ లో బలోపేతానికి సహకరిస్తానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన, ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100%, 100/100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. సీఎం గారు, నేను మధు అండి. 30 నిమిషాల వానకు 3 అడుగుల నీరు రోడ్లపై నిలిచిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో టీడీపీ, వైసీపీ పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో స్థానిక మంత్రిగా పనిచేసినా కూడా నగరం అభివృద్ధికి నోచుకోపోవడం సిగ్గుచేటన్నారు. సిపిఐని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి బాటలో తీసుకువెళ్తామని చెప్పారు. ఓటర్ మహాశయులకు వినయపూర్వక విజ్ఞప్తి. కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా. నా సీరియల్ నెంబర్ 5. దయచేసి ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఈరోజు ప్రచార కార్యక్రమం ముగింపు. ఇప్పటి వరకు 22 డివిజన్స్ లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరినీ కూడా
వ్యక్తిగతంగా కలిశాను, ఓట్లు అభ్యర్థించాను. అందరూ కూడా సానుకూలంగా స్పందించి నన్ను ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో అందరినీ కలవటం కూడా సాధ్యం కాదు కాబట్టి కలవనటువంటి వారికి కూడా వ్యక్తిగతంగా కలవనటువంటి వారికి నేను విజ్ఞప్తి చేసేది, దయచేసి మీ అమూల్యమైన ఓటు కంకి కొడల గుర్తు మీద ఓటు వేయండి. నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి 2 పర్యాయాలు కార్పొరేటర్గా ప్రజా సమస్యల మీద స్పందించి కౌన్సిల్లో ప్రతిపాదనలు చేసి అనేక ప్రాంతాల్లో అనేక సౌకర్యాల కల్పనలో నా వంతు కృషి చేశాను. అలాగే భవిష్యత్తులో మీరు శాసనసభ్యులుగా అవకాశం కల్పిస్తే విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో నా వంతు పాత్ర వహిస్తానని చెప్పి, అందున ముఖ్యంగా పాత బస్తీలో వెనుకబడినటువంటి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు మొత్తం కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం నాకు కల్పించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ పట్టాల రిజిస్ట్రేషన్ సాధన కోసం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి, అలాగే పాత బస్తీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేయటం, అవసరమైనటువంటి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా పంజా సెంటర్ నుండి విజయవాడ రైల్వే స్టేషన్ తూర్పు వైపునకు ఫ్లైఓవర్ నిర్మాణం చర్యలు చేపట్టాలి. పాత బస్తీలో యువకులు రోడ్లను ఆశ్రయించి రోడ్లపై ఆటపాటలు సాగించేటటువంటి పరిస్థితి, దాన్ని నివారించేటటువంటి దానికోసం విద్యాధరపురం లేబర్ డిపార్ట్మెంట్ స్థలంలో ఖచ్చితంగా స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, నిత్యం మీతో అందుబాటులో ఉంటూ మీ గల్లీలో ఏ సమస్య వచ్చినా కూడా ఆ గల్లీలో వచ్చేటటువంటి సమస్యల్ని కార్పొరేషన్ అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది, ఈ రోజున ప్రజాస్వామ్య విలువలను కాపాడేటటువంటి పద్ధతిలో నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నటువంటి మన పశ్చిమ నియోజకవర్గంలో పనిచేసేటటువంటి వారికి మీరు అవకాశం కల్పించమని, పనిచేసేటటువంటి వారికి ప్రోత్సహించమని చెప్పి, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టమని చెప్పి. ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అన్ని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 1744 పోలింగ్ స్టేషన్లో 16.37 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 16,37,000 మంది ఎలక్టర్స్ ఉన్నారు. సో ఎలక్షన్ సంబంధించి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్, స్క్రూటినీ ప్రాసెస్, తర్వాత ఈవీఎం ప్రిపరేషన్, ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయ్యి చివరిగా మన 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ ఈ ఫేజ్ కి వచ్చాము. ఈ 72 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అన్నది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ అనేది రేపు ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 72 అవర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, కండిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. 48 అవర్స్ బిఫోర్ ఎలక్షన్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కంపైన్స్ ఏది ఉన్నాయో ప్రచారాలు మొత్తంగా పూర్తిగా ముగించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ప్రచారాలు ఏం చేయడానికి లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ లో ఏమైనా అడ్వర్టైజ్ మాత్రం ఇవ్వాలంటే అది ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ దగ్గర అప్రూవల్ తీసుకుని ప్రయర్ అప్రూవల్ తో అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు తప్ప ఇంకా ప్రచారాలు చేసుకోవడానికి ఉండదు. ఆ పీరియడ్ లో సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు. బల్క్ ఎస్ఎంఎస్ అలాంటిది కూడా పంపించుకోవడానికి వీలు లేదు. ఆ పీరియడ్ లో పూర్తిగా మనకి సైలెన్స్ పీరియడ్ అనేది ఉండాలి. మన పోలింగ్ 13th మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock దాకా ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. పైగా ఈ 48 అవర్స్ పీరియడ్ లో డ్రై డే డిక్లరేషన్, అంటే లిక్వర్ స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి డ్రై డే డిక్లరేషన్ అన్నది చేయడం జరిగింది. మరియు 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది ఈ పీరియడ్ లో. సో మోర్ దెన్ 4 members, 4 కన్నా ఎక్కువ క్రౌడ్ అయితే మాత్రం
అది 144 సెక్షన్ వైలేషన్ అవుతుంది వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ పోలీస్. అది 144 సెక్షన్ అనేది కూడా మనం ఇంపోజ్ చేయడం జరిగింది. మనకు దాదాపు 1744 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏలూరు జిల్లాలో. దాంట్లో 1069 పోలింగ్ స్టేషన్స్ మొత్తం కూడా మన వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. అంటే పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్న ప్రతి విషయం కూడా 2 కెమెరా ద్వారా లైవ్ టెలికాస్ట్ అన్నది ఉంటుంది. ఒక ఫీడ్ అన్నది డిఈఓగా కలెక్టర్ ఆఫీస్ లో నాకు ఉంటుంది, ఇంకో ఫీడ్ సిఇఓ ఆఫీస్ లో అమరావతిలో ఉంటుంది, ఇంకోటి ఢిల్లీలో కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక కెమెరా ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ మొత్తం కవర్ చేస్తుంది, ఒక కెమెరా అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఏం జరుగుతుంది అన్నది కవర్ చేస్తుంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపు 415 పోలింగ్ స్టేషన్స్ ని గుర్తించడం జరిగింది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందన్నో, లేకపోతే ఈ ఏరియాలో ఏదైనా ప్రెషర్ ఉందన్నో అలాంటి అవకాశం ఉన్నవి 414 పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ ఇది ఉన్నాయో అది కంపల్సరీగా పెట్టడం ఒకటి. ఇది కాకుండా మైక్రో అబ్జర్వర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అంటాము, వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సారి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూడోది వెబ్ కెమెరా మైక్రో అబ్జర్వర్స్ కాకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ పోలీస్ ఫోర్స్ ఎవరు వచ్చారో వాళ్ళని కూడా హాఫ్ సెక్షన్ విధంగా పోలింగ్ స్టేషన్ క్లస్టర్స్ ఫామ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్ లో అక్కడ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. సో అన్ని ఏరియా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్ లో మనకి ఫుల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అదర్ పోలింగ్ స్టేషన్స్ లో కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఓటర్ స్లిప్స్ సంబంధించి 99.4% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అన్నది మాక్సిమం పూర్తి అయిపోయింది. అక్కడక్కడ ఏమైనా పెండెన్సీ ఉంటే కూడా లాస్ట్ మూమెంట్ లో ఈ రోజు అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఏఎస్డి లిస్ట్ అని చెప్తారు, యాబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్. అంటే ఈ గత 3-4 నెలల్లో ఎవరైనా చనిపోయిన ఓటర్స్ ఉంటే వాళ్ళని మళ్ళీ గుర్తించి ఆ డెత్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి ఓటర్ లిస్ట్ లో మార్కింగ్ చేస్తారు. డెడ్ అని చెప్పి సీల్ వేస్తారు, యాబ్సెంటీ ఆర్ షిఫ్టెడ్ అని చెప్పి సీల్ వేస్తారు. దీంట్లో డెడ్ ఓటర్స్ మళ్ళీ రావడానికి ఉండదు, బట్ యాబ్సెంటీ, షిఫ్టెడ్ ఓటర్ అని చెప్పి దాంట్లో ఏది చూపిస్తున్నారో వాళ్ళు బిఎల్ఓ వెళ్ళిన టైంలో లేకపోతే తర్వాత వాళ్ళు కంటిన్యూస్ గా అక్కడ లేకపోయి ఉండవచ్చు. సబ్సిక్వెంట్ గా ఓటు వేయడానికి వాళ్ళు హైదరాబాద్ నుంచో వేరెక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి ఓటు వేయడానికి రావచ్చు. వచ్చిన రోజు అతని ఐడెంటిటీని ప్రాపర్ గా వెరిఫై చేసుకొని అవసరమైతే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 15,615 మంది పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న అంటే రిజర్వ్ కాకుండా హైదరాబాద్ నగరం నుంచి మండపేటకు వెళ్తున్న తరుణంలో అనంతపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో నగదు పట్టుబడిన సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రామారావు వెల్లడించారు. నగదును హైదరాబాద్ నుంచి మండపేటకు తరలిస్తున్న క్రమంలో విజయవాడ వరకు ఒక డ్రైవర్, అక్కడ నుంచి మరొక డ్రైవర్ వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తం నగదును లెక్కించగా 7 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల టైంలో విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్ ₹1 కోటి, 500 రూపాయల నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి ఈ దోస్త్ వెహికల్ ని, అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ ని డాష్ ఇచ్చింది. వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది, పక్కకి పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్ తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో మన
వీళ్ళు హైవే మొబైల్ వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే డబ్బులు ఉండేట్టు కనబడితే వెంటనే ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు. సీఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతా ఉండి వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజ్ చేసేసామని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ ప్రాణాయాలు వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ తల్లి విజయమ్మ పోలింగ్ కు 48 గంటల ముందు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న తన తనయురాలు వైఎస్ షర్మిలను గెలిపించాలని కోరారు. కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లిన విజయమ్మ షర్మిలకు మద్దతు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేయడంతో కడప రాజకీయం రసవత్తరంగా మారింది. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.